ఫైనల్ టచ్. ఎప్పుడు ఈ షైనర్ ఒకటి దొరుకుతుంది, మనం తిప్పుతున్నాంగా, ఇంకా టేస్ట్ అదిరిపోవాల్సిందే. అందరు ఎలా ఉన్నారు? ఏంటి ఇంతగా రెడీ అయ్యి ఎక్కడ వెళ్తున్నాం అనుకున్నారా? ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ సంధి బర్త్డే పార్టీ ఉందన్నమాట, దానికోసం అని వెళ్తున్నాము. అండ్ అక్కడ డెకోర్ మొత్తం నా రెస్పాన్సిబిలిటీనే, సో అది మొత్తం చూపిస్తా ఎలా డెకోర్ చేస్తా ఈవెంట్కి అనేసి. సరే మరి వెళ్ళిపోదామా? ఇంకా అందరు వెయిటింగ్, పద మరి వెళ్దాం. ఓకే పద. నిన్నటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. కార్ థీమ్ డెకోర్ అనుకున్నాము, సో దానికి మాక్సిమం ట్రై చేసాం ఎలా సెట్ చేయొచ్చు అనేది. సో మొత్తం డెకోర్, ఈవెంట్ ఎలా జరిగింది అన్ని మొత్తం క్యాప్చర్ చేస్తా. మొత్తానికైతే రీచ్ అయిపోయాము. తొందరగా రా. నిన్నటి నుంచే మొత్తం స్టార్ట్ చేసేసాము, అన్ని బ్లోవర్స్ అన్నీ అయింది. ఇప్పుడు దీన్ని డెకోర్ చేయాలన్నమాట. సో ఇలా మొత్తం బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా, చిన్న చిన్న పార్టీస్ అన్ని బ్యాక్ యార్డ్స్లోనే చేసుకుంటాము. ఆల్రెడీ టేబుల్స్, చైర్స్ అన్నీ వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఈ స్పేస్లో మనం ఇప్పుడు డెకోర్ చేయాలనుకుంటున్నాం. లోపలన్నీ సెటప్ ఉంది, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బయట సెటప్ చేయాలి. ఈవినింగ్ ఉంది పార్టీ, సో అంతకుముందు మొత్తం ఇవన్నీ సెట్ చేయాలన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ కొడుకు 2 years ఓల్డ్, సెకండ్ బర్త్డే అనమాట. వాని కోసం కార్ థీమ్ అనుకున్నాం కదా, సో ఈ కార్ ఉంది, ఈ కార్ని కూడా మొత్తం డెకరేట్ చేసి పెట్టాలి. ఇంటికి రాగానే ఫస్ట్ లంచ్ ఇక్కడ ఇక్కడ గరాజ్లోనే కుకింగ్ అనమాట. ఫుల్ చికెన్ కర్రీ వండుతున్నారు, యమ్మీ చికెన్ కర్రీ. చాలా వరకు ఫుడ్ బయటనే ఆర్డర్ ఇచ్చారు, కానీ కొన్ని చికెన్ కర్రీ ఇలా బేసిక్ అన్నీ ఇంట్లో చేసుకుంటున్నారు. టేస్ట్ చూసి చెప్పమంటున్నారు షెఫ్. చూద్దాం పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో. మనం తిప్పుతున్నాంగా, ఇంకా టేస్ట్ అదిరిపోవాల్సిందే. ఇప్పుడు టేస్ట్ చూసి షెఫ్కి ఎలా ఉంది అని రివ్యూ ఇద్దాం. ఇప్పుడే చికెన్ తిన్నా, యమ్మీగా ఉంది, అసలు సూపర్ చేశారు. ఇది వెల్కమ్ బోర్డు, తనే బుడ్డోడు షనై. వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇలా స్టాండ్కి ఆ ఫ్రేమ్ పెట్టేసి బలూన్స్ యాడ్ చేసాం. ఇదేంటి దీప? ఇది టేబుల్కి సెంటర్ పీస్. స్టాండ్ స్టిక్ ఉంటుంది, దీనికి బలూన్స్ అటాచ్ చేసేసి పైన కార్తీమ్ అనుకున్నాం కదా, కార్తీ పెట్టి ఎవ్రీ టేబుల్ మీద సెంటర్ పీస్. ఓ నైస్, బాగుంది ఐడియా. ఇవి హైట్ అడ్జస్ట్మెంట్కి కట్ చేస్తున్నాం దీప. పొడవు ఎక్కువ ఉంది, సో కట్ చేసి అటాచ్ చేస్తాం. ఓ నైస్. మొత్తం సెటప్ అన్నీ పెట్టేస్తున్నాము. ఇక్కడ బ్యాక్ యార్డ్లోనే ఇలా మనకి చెట్లు పెట్టుకోవడానికి అని ప్లాంటర్ చేపిస్తారు ఇక్కడ. సో దీనికే ఇరిగేషన్ ఉంటుంది, వాటర్ సప్లై. ఇక్కడ మొత్తం మనము వెజిటేబుల్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. సో బ్యాక్ యార్డ్లో యూజువల్లీ అన్ని కార్నర్స్కి పెట్టిస్తారు, ఇలా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ కూడా కరివేపాకు చెట్టు బాగానే వస్తుంది. సో వీళ్ళ చెట్టు ఇట్లా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ దోసకాయ, మళ్ళీ ఇది మునగ చెట్టు, అండ్ చాలా వరకు చెట్లు పెంచుతున్నారనమాట వీళ్ళు ఇక్కడ. అరిజోనాలో వెదర్ చాలా వామ్గా ఉంటుంది కదా, సో ఇలా దోసకాయ, బీరకాయ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ మంచిగా పండవచ్చు అనమాట, బాగా వస్తుంది ఇక్కడ. ఇది దాలిమ చెట్టు, చెట్లకు చూసారా ఫ్రూట్స్ ఎన్ని కాసాయి. అండ్ ఇక్కడ చాలా వరకు అయితే అంత పెద్దగా గ్రో అవ్వవు, అయినా కానీ బర్డ్స్ అవి వచ్చి తినేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడే జామకాయ చెట్టు, కాయలు లేవు కానీ ఐ థింక్ ఇది సీజన్ కాదనుకుంటా. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ, పర్పుల్ చిక్కుడుకాయ మొత్తం. చాలా వరకు వెజిటేబుల్స్ వీళ్ళు బ్యాక్ యార్డ్లోనే పండించుకుంటున్నారు.
ఇదేం చెట్టు? ఐ థింక్ ఇది మిర్చి చెట్టు అనుకుంటా. అవును, మిర్చి చెట్టు. మిర్చి కూడా వస్తుంది బాగా. ఇప్పుడు గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి మనం. ఏం చేస్తున్నారు అక్కడ? కింద బలూన్స్కి వెయిట్ పడుతుంది. ఓ, మీరిద్దరేనా ఇదంతా కలిసి చేసింది? బాగా చేశారు యాక్చువల్లీ. ఇతనే ఫుల్. యుఎస్లో మాకు చాలా వరకు డెకోర్ ఇవన్నీ మనమే చేసుకుంటాం అనమాట. Self decorations. లిమిటెడ్ ఉంటుంది. ఎలా వస్తుంది? బాగా వస్తుందా? బాగా వస్తుంది యాక్చువల్లీ. కలర్ కాంబినేషన్ ఇంకా మొత్తం ఇంకా ఫినిష్ అవ్వాలి కదా, అంతేనా? ఇంకా యాడ్ చేయాలి, అప్పుడు మనకి తెలుస్తుంది. కార్ థీమ్ డెకోర్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ బలూన్ని షైన్ చేయాలంటే స్ప్రే ఒకటి కొట్టాలి. కొడితే సెటప్ దాన్ని. బాగుందా? బాగుంది. జేకే నువ్వు కూడా వెళ్ళొచ్చు. అండి బ్రో, మన ఇద్దరు ఎఫర్ట్స్ ఇది. మా ఇద్దరు ఎఫర్ట్స్ ఇది. చేస్తుందా? చేస్తా అన్నాడు, మరి చేస్తాడు లేదు. ఫైనల్ టచ్. ఎప్పుడు ఈ షైనర్ ఒకటి దొరుకుతుంది. దీన్ని బలూన్స్ మీద స్ప్రే చేయగానే షైన్ ఎక్కువ అవుతుంది. ఇట్లా షైనింగ్ వస్తుందా? ఫినిషింగ్ టచ్. మొత్తం నైట్ వ్యూ ఇలా వచ్చింది. Hola, ¿cómo estás? ¿Necesitas una margarita? ¿Necesitas una pina colada? Pina colada. Pina colada? Yeah. ఈరోజు స్పెషల్ డ్రింక్స్. Strong, medium, light. అమ్మో పెట్టినా.